ఇంతమంది మధ్యలో నేను మాట్లాడలేదమ్మా. రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తుని ఇచ్చారు. ఎప్పుడు స్థానం ఉండాలన్నా మీకు వాళ్ళని విడిచిపెట్టాలంటే ఏదైనప్పటికీ రాజకీయంగా పునర్జన్మనిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులు తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అసలు ఆదరణ చేయాల్సినటువంటి అవసరం నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా ఈరోజు స్థాయి నుంచి భవిష్యత్తునిచ్చి ఈ స్థానాన్ని ఇచ్చి ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి ఒక చరిత్ర తిరగా రాయడానికి మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఇప్పుడే కొల్లు రవీంద్ర గారు చెప్తూ రాబోయే 40 రోజుల్లో ఏ కార్యక్రమం చేయాలి, ఏ విధంగా మీరందరూ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం ఎట్టజేయాలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే కరీముల్లా అయితే బీసీ సాంగ్ కూడా చాలా బాగా చేశారు. ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి సాంగ్ తీసుకొచ్చారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, బీసీలకు లేని నైపుణ్యం ఏంటని అడుగుతున్నా, బీసీల్లో లేని నాయకత్వం ఏంటని అడుగుతున్నా. ఇన్ని ఉన్నాయి. ఏ పని కావాలన్నా సమాజానికి ఆ పని చేసేది మా బీసీలే తప్ప వేరే వాళ్ళు కానే కాదు. ఎవరన్నా ఒక మనిషి అందంగా తిరగాలంటే, శుభ్రంగా ఉండాలంటే ఆ బట్టలు ఉతికేది కూడా బీసీలే. ఇంకొక పక్కన ఎవరైనా అందంగా ఉండాలంటే హెయిర్ కటింగ్ కూడా చక్కగా చేసేది మా బీసీలే. దేవుణ్ణి ప్రార్థించాలంటే, దేవుడు ఎట్టున్నాడో చూడాలంటే ఆ కార్యక్రమం కూడా చేసేది మా బీసీ శిల్పులే. మీరు ఉండడానికి ఒక అందంగా ఇల్లు కట్టాలంటే ఎవరు కడతారు ఆ ఇల్లు అంటే అందులో కూడా బీసీలే. మొత్తం వీళ్ళే ఉంటారు, ఇంకెవరు లేరు. ఒక వడ్రింగ్ కావచ్చు, ఒక కార్పెంటర్ కావచ్చు, లేకపోతే ఒక మేషనరీ కావచ్చు, అందరూ బీసీలే ఉంటారు. అందరూ కూడా అంటే మనం అందరం ఒక విషయం ఆలోచించు. ఒక పెళ్లి జరగాలన్నా ఒకప్పుడు ముందుగా గుర్తొచ్చేది నేరుగా స్వర్ణకారుడే గుర్తొస్తాడు. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది మంగళ సూత్రానికి ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే పెళ్లి కార్యక్రమాలు ప్రారంభించేవాళ్ళం. అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని ఒకసారి ఆలోచించాల్సింది. జనాభాలో 50% బీసీలు. అనునిత్యం ఏ కార్యక్రమం కావాలన్నా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేది బీసీలు. చరిత్రలో మీరు చూస్తే బీసీలంతా కూడా వంశ పారంపర్యంగా చేతి వృత్తులు, కుల వృత్తులకు అలవాటు పడ్డారు. కొంతమంది కుల వృత్తులు చేశారు, కొంతమంది చేతి వృత్తులు చేసి చేనేత, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఏ కులమైనా తీసుకున్నా ప్రతి ఒక్క కులం ఒక కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోయారు. దీనివల్ల మీరు ఒక్కసారి ఆలోచిస్తే
పనులన్నీ చేశారు కానీ మీకు రాజకీయ ప్రాధాన్యత లేదు, ఆర్థిక వెసులుబాటు లేదు. అందుకే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆయన ఒకటే చెప్పారు, మీలో వెన్ను దట్టి లేపారు, బీసీలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మీ కష్టాలు అర్థం చేసుకుని కార్యక్రమాలు చేపట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి మనం ఒకసారి చూస్తే రాజకీయ చైతన్యమే కాదు, రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రోజు మీరు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ చూశారు, వేదిక పైన నాయకులందరినీ చూశారు మీరు. మాజీ మంత్రులు ఉన్నారు, 5 సార్లు మంత్రులైన వాళ్ళు ఉన్నారు, 4-5 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా కనపడస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత, అది తెలుగుదేశం పార్టీ బీసీలను పైకి తీసుకొచ్చిన విధానం. ఈరోజు ఏ రాజకీయ పార్టీనో చూడండి, నాయకుడిని పెంచరు, చెడు పనులు చేపించి ఆ నాయకుడిని చెడగొట్టి అక్కడి నుంచి ఇష్టానురాజ్యంగా వీళ్ళకు బానిసత్వాన్ని నేర్పిస్తారు తప్ప నాయకులు పెంచే కార్యక్రమం చేయడం లేదు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా దీర్ఘకాలికంగా నాయకత్వాన్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీ నాయకత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక ఫ్యాక్టరీ, ఒక యూనివర్సిటీ తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే, స్థానిక సంస్థల్లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20% రిజర్వేషన్లు పెడితే, నేను వచ్చిన తర్వాత దాన్ని 34% రిజర్వేషన్లు పెంచి తద్వారా కొన్ని లక్షల మందిని నాయకులుగా తయారు చేశాం. ఒక నాయకుడికి ఒక అవకాశం కావాలి, అప్పుడే తమ్ముడు కూర్చోడమ్మా, కూర్చోండి. అప్పుడే ఆ నాయకుడు తన ప్రతిభని చూపించే అవకాశం వస్తుంది. అవకాశం రాకపోతే ఏ నాయకుడు కూడా నాయకుడిగా చలామణి కాలేరు, నాయకత్వ లక్షణాలు పెంచుకోలేరు. ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 34% స్థానిక సంస్థల్లో ఉండే రిజర్వేషన్ని 24% చేశారు.